నువ్వు ఆ రాత్రి 12:30కి ఎందుకు పోయినారు? డిఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళని 12:30కి తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? మరి 12:30 రాత్రి మీరు ఇక్కడ రాకూడదు, నియమ నిబంధనలకు ఉల్లంఘన, ఇక్కడికి 4 కార్ల కాన్వాయ్తో ఈ రాత్రిపూట ఈ వార్డులోకి రావద్దని చెప్పాల్సిన డిఎస్పీ దగ్గరుండి ఎమ్మెల్యే గారిని 4 కార్ల కాన్వాయ్ని తీసుకుపోయి డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు. అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టాలి. ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద కేసు పెట్టాలి. కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టరు. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అరెస్ట్ అయినటువంటి 13 మందిలో 6 ఎస్సీలు. ఈ ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటుందా? అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే 307 సెక్షన్ పెట్టినారు. 307 సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజూరీ జరిగిందా, ఇంజూరీ జరిగితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయమైందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే 307 సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. అసలు మెడికల్ రిపోర్ట్ లేదు, ఇంజూరీ జరిగిందే లేదు, గాయం అయిందే లేదు. గాయం కాకపోయినా 307 సెక్షన్ పెడతారు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో మనకు అర్థమైతా ఉంది.